చదువుతో పాటు స్కిల్స్, ప్లేస్మెంట్స్ తో పాటు సక్సెస్ సందీప్ యూనివర్సిటీ మాత్రమే అందిస్తుంది. నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్ టాకింగ్ పాయింట్ విత్ కవిత. ఇరాన్ మీద అమెరికా, ఇజ్రాయెల్ చేస్తున్నటువంటి యుద్ధం 3వ వారం ఇప్పుడు ప్రారంభమైంది. ఇప్పటిదాకా ఇరాన్ తన దగ్గర ఉన్నటువంటి అత్యంత తక్కువ ధరకే తయారు చేసుకున్న డ్రోన్లతో అటాక్ చేసేది ఇప్పుడు సరికొత్తగా ఒక డాన్సింగ్ మిస్సైల్తో ఇజ్రాయెల్ని, అమెరికాని వణికిస్తోంది. యాక్చువల్గా ఈ డాన్సింగ్ మిస్సైల్ అంటే ఏంటి? దీని అసలు పేరు సెజిల్ 2. ఇది బాలిస్టిక్ క్షిపణి అయినప్పటికీ దీనికి శత్రు దేశాలకు చిక్కకుండా పలుమార్లు తన దిశను స్వల్ప స్థాయిలో మార్చుకునే సామర్థ్యం ఉంది. డాన్స్ చేస్తున్నట్లుగా దిశను మార్చుకునే ఈ మిసైల్ను అక్కడి మీడియా డాన్సింగ్ మిసైల్గా పిలుస్తోంది. ఒకసారి ఈ మిసైల్ని లాంచ్ చేసిన తర్వాత తన నిర్దిష్ట కక్షకు చేరుకోవడానికి డైరెక్షన్స్ చేంజ్ చేస్తూ వెళ్తుంది కాబట్టే డాన్స్ చేసినటువంటి భంగిమల్లా కనిపిస్తోందని దీనికి డాన్సింగ్ మిసైల్ అనేటువంటి పేరు పెట్టారు. ఇజ్రాయెల్, అమెరికా ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్కు ఇరాన్ క్షిపణి సవాల్ విసురుతోంది. రాడార్ల కళ్ళు గప్పి టార్గెట్ను నాశనం చేయగలిగే ఈ క్షిపణుల వినియోగం ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. శత్రువుల గూఢచారి ఉపగ్రహాలకు కూడా వీటి ప్రయోగ సన్నాహాలు పసిగట్టడం కష్టతరం అవుతోంది. ఇవి ఇజ్రాయెల్ ఐరన్ డోమ్ లేదా ఆరో వంటి రక్షణ వ్యవస్థలను బురిడీ కొట్టించగలవు. అమెరికా తన అత్యాధునిక థాడ్ క్షిపణి రక్షణ వ్యవస్థలను ఇజ్రాయెల్లో మోహరించినప్పటికీ ఇరాన్ కొత్త టెక్నాలజీ వాటిని సవాల్ చేస్తోంది. ఆపరేషన్ ట్రూ ప్రామిస్లో భాగంగా ఇరాన్ ఈ విధ్వంసకర ఆయుధాలను ప్రయోగించినట్లుగా తెలుస్తోంది. సెజిల్ 2 అనేది ఘన ఇంధనంతో పనిచేసే 2 దశల బాలిస్టిక్ క్షిపణి. ఇప్పటిదాకా ద్రవ ఇంధనంతో పనిచేసేటువంటి మిసైల్స్ను చూసాం, బట్ సెజిల్ 2 అనేది ఘన ఇంధనంతో పనిచేస్తుంది. దాదాపుగా 700 కిలోల పేలోళ్ల సామర్థ్యం కలిగి ఉండే ఈ క్షిపణి 2000 కిలోమీటర్ల పరిధిలోని లక్ష్యాలను చేరుకోగలుగుతుంది. అధిక ఎత్తులో విన్యాసాలు నిర్వహించే సామర్థ్యం వల్ల దీనికి డాన్సింగ్ క్షిపణి అనే పేరు వచ్చింది. ఇజ్రాయెల్ ఐరన్ డోమ్ వంటి క్షిపణి రక్షణ వ్యవస్థలను తప్పించుకునే సామర్థ్యం దీనికి ఉంది. సెంటర్ ఫర్ స్ట్రాటజిక్ అండ్ ఇంటర్నేషనల్ స్టడీస్ ప్రకారం దాదాపుగా 18 మీటర్ల పొడవు, 1.25 మీటర్ల వ్యాసం ఉండే సెజిల్ 2 బరువు దాదాపుగా 23,600 కిలోలు. సెజిల్ రకం మిసైల్స్ అభివృద్ధిపై ఇరాన్ 1990ల నుంచే దృష్టి సారించింది. 2008లో తొలిసారిగా ఈ మిసైల్ను ప్రయోగించింది. అప్పట్లో ఈ క్షిపణి గరిష్టంగా 800 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి లక్ష్యాలను ఛేదించింది. ఆ మరుసటి ఏడాది మిస్సైల్ నావిగేషన్, గైడెన్స్ వ్యవస్థలను మరింతగా అభివృద్ధి చెందించారు. ఈ క్రమంలో మరో 4 సార్లు ఈ డాన్సింగ్ మిస్సైల్ క్షిపణి ప్రయోగాలు నిర్వహించారు. చివరకు 2000 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను సైతం ఛేదించేలా మిస్సైల్ని అభివృద్ధి చేశారు ఇరాన్ రక్షణ రంగ నిపుణులు. సెజిల్ క్షిపణిలో ఉన్నటువంటి ముఖ్య లక్షణాలు ఏంటి? దీని పరిధి అంటే రేంజ్ సుమారు 2500 కిలోమీటర్ల వరకు లక్ష్యాలను ఛేదించగలుగుతుంది. ఇంధనం అనేది ఘన ఇంధనాన్ని, సాలిడ్ ఫ్యూయల్ని ఉపయోగిస్తుంది. దీనివల్ల త్వరగా ప్రయోగించడానికి వీలవుతుంది. వేగం అత్యంత వేగంగా ప్రయాణించడం వల్ల దీనిని అడ్డుకోవడం ఇంటర్సెప్టార్స్ కూడా కష్టమవుతుంది. దీనికి ఉన్నటువంటి ప్రత్యేకతలు: మార్గమధ్యంలో తన దిశను మార్చుకోగల సామర్థ్యం దీనికి ఉండడం అనేది. ఇందులో ఉన్నటువంటి ఘన ఇంధనం ఒక వ్యూహాత్మక ప్రయోజనాన్ని అందిస్తుంది. షాహాబ్ శ్రేణి వంటి పాత ద్రవ ఇంధన వ్యవస్థల కంటే మరింత వేగంగా సిద్ధం చేసి ప్రయోగించడానికి ఇది వీలు కల్పిస్తుంది. సెజిల్ క్షిపణి రూపకల్పన పనులు 1990వ దశకంలో మొదలయ్యాయి. సెజిల్ను 6సారి ప్రయోగించినప్పుడు ఈ క్షిపణి హిందూ మహాసముద్రంలోకి సుమారు 1900 కిలోమీటర్ల దూరం ప్రయాణించినట్టుగా సమాచారం. యుద్ధం 16వ రోజున ఇరాన్ ఈ క్షిపణిని బయటకు తీసింది. ఆదివారం ఫర్ ద ఫస్ట్ టైం ఇరాన్ ఈ సెజిల్ని ప్రయోగించింది. అమెరికాతో పాటుగా ఇజ్రాయెల్ని వణికించేలా ఉన్నటువంటి అత్యాధునిక ఆయుధాలున్న తమ అమ్ముల పొదిలోంచి ఈ అస్త్రాన్ని బయటకు తీసింది. అత్యాధునిక క్షిపణులతో దాడుల్ని ఆదివారం ముమ్మరం చేసింది. యుద్ధం మొదలైన తర్వాత సెజిల్ క్షిపణులను టెహ్రాన్ ఉపయోగించడం ఇదే తొలిసారి అని ఆ దేశ టెలివిజన్ ప్రెస్ టీవీ నివేదికలు అందించింది. సెజిల్ అనేది స్వదేశీయంగా రూపొందించి అభివృద్ధి చేసి
ఘన ఇంధనంతో పనిచేసే 2 దశల బాలిస్టిక్ క్షిపణి. దీన్ని సజిల్, అషూరా అనేటువంటి అదర్ నేమ్స్తో కూడా పిలుస్తూ ఉంటారు. ఇప్పటి వరకు కేవలం పరీక్షలకే పరిమితమైనటువంటి ఈ క్షిపణులను ప్రస్తుతం ఇరాన్ ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ ప్రయోగిస్తోంది. ఇజ్రాయెల్లోని సైనిక స్థావరాలు, ఇంటెలిజెన్స్ కేంద్రాలే లక్ష్యంగా ఈ దాడులు జరిగినట్లుగా సమాచారం. ఈ క్షిపణులు ధ్వని కంటే కూడా 13 రెట్లు ఎక్కువ వేగంతో ప్రయాణించగలవని, దీనివల్ల వీటిని అడ్డుకోవడం ఇజ్రాయెల్ రక్షణ వ్యవస్థలకు తలకు మించిన భారంగా మారిందని రక్షణ రంగ నిపుణులు వెల్లడిస్తున్నారు. అందులోనూ ఇజ్రాయెల్కి సంబంధించి ఐరన్ డోమ్ కావచ్చు, లేకపోతే ఆరో వ్యవస్థలతో పాటుగా అమెరికాకు చెందినటువంటి థర్డ్ రక్షణ రంగ వ్యవస్థలు, వీటన్నిటిని ఛేదించుకొని ముందుకెళ్తోంది ఈ డాన్సింగ్ మిసైల్. అందుకే సెజిల్ ఇప్పటిదాకా బయటికి రాకపోయినప్పటికీ నిన్న అది చేసినటువంటి విధ్వంసంతో పాటుగా ఇరాన్ దగ్గర ఉన్నటువంటి అమ్ముల పొదిలో ఉన్నటువంటి అస్త్రాల గురించి ఇప్పటికీ చర్చ జరుగుతోంది. డ్రోన్లను ప్రయోగించింది, విధ్వంసాన్ని సృష్టించింది. డాన్సింగ్ మిసైల్ని ప్రయోగించింది, మిరాకిల్స్ని చూపిస్తోంది. యాక్చువల్గా ఇరాన్ దగ్గర ఇంకా ఎన్ని ఇలాంటి విధ్వంసకర క్షిపణులు ఉన్నాయి? రాడార్లని, ఇంటర్సెప్టార్లని కూడా పట్టించుకోకుండా వారిని భంగం చేసి ముందుకెళ్లేటువంటి ఇలాంటి వ్యవస్థల్ని ఇరానే స్వయంగా అక్కడున్నటువంటి నిపుణులే తయారు చేశారు. ఇది ఎంతకాలం కొనసాగుతుంది? ఇరాన్ దగ్గర ఇంకెన్ని ఉన్నాయి? ఇప్పుడే అది పెద్ద క్వశ్చన్ మార్క్ లాగా మారింది.